హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్జేస్ వరల్డ్. ఈరోజు మనం బఠానీ చాట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బఠానీల్ని ఒక 5 అవర్స్ నానబెట్టుకొని ఇలా ఉడికించి పెట్టుకోవాలండి. అందులోనే ఒక బంగాళదుంప కూడా ఉడికించేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, టమాటా, జీలకర్ర, కొంచెం ఒక ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసి మగ్గించుకోవాలి బాగా. ఇవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, 1/2 టేబుల్ స్పూన్. టేస్ట్ బాగుండిద్ది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇవి కొంచెం వేగాక టమాటా వేసి మగ్గించుకోవాలండి. ఈలోపు మనం బఠానీల్ని కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇవి వేగేలోపు కన్సిస్టెన్సీ కోసం మనం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా మగ్గిన దాంట్లో కడాయిలో ఈ పేస్ట్ వేసేసి మనం బాగా వేయించాలండి. ఇది కన్సిస్టెన్సీ కోసం మనం వాడతామండి, టేస్ట్ బాగుండిద్ది. నా స్టైల్లో అయితే నేను ఇలానే చేస్తాను. ఇది బాగా దగ్గర పడాలి, నూనెలో మగ్గి బాగా దగ్గర పడాలి. ఇవి వైట్ కలర్ బఠానీ అండి, బయట ఈజీగానే దొరుకుతాయి మనకు మార్కెట్లో. మంచి ప్రోటీన్ సోర్స్ అండి. ఇవి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. 1 ఇయర్ బేబీ నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు. కొంచెం స్పైసెస్ మేనేజ్ చేసుకొని వేసుకోవాలి, ఎవరైనా తినొచ్చు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం మిగిలిన బఠానీ వేసేసుకోవాలండి. ఉడికించిన బఠానీ వేసేసుకొని మన కన్సిస్టెన్సీ చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ చాట్ చాలా బాగుండిద్దండి రెసిపీ. కారం, ఉప్పు ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలండి. చాట్కి బాగా పట్టిద్ది, బాగుండిద్ది టేస్ట్. సాల్ట్, కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం కొంచెంగానే వేసుకోవాలి. టేస్ట్ బాగుండిద్ది. ఇది మా పాప షూట్ చేస్తుందండి, అందుకని మీకు కొంచెం హాఫ్గా కనిపిస్తుంది. ఈ రెసిపీ నన్ను ఒకరు చేయమని అడిగారు, సో వాళ్ళ కోసం చేసి చూపిస్తున్నాను. మీకు ఇలా ఏ రెసిపీస్ అన్నా కావాలంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ బంగాళదుంప ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది మ్యాష్ చేసి ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఇప్పుడు వేస్తేనే బాగుండిద్ది. అంతే అండి, రెడీ అయిపోయింది మన చాట్. కన్సిస్టెన్సీ చూసుకొని దింపేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవడమే. ట్రస్ట్ మీ అండి, మీకు ఖచ్చితంగా ఇది నచ్చిద్ది. ఇంట్లో ట్రై చేయండి. నేనైతే ఇలానే చేస్తాను, ఈవినింగ్ టైం స్నాక్స్గా, సమ్మర్ టైమ్స్లో లేదా ఈవినింగ్స్ సమ్మర్లో బాగుండిద్దండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.